వన్డేలో వరల్డ్ కప్ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మక టోర్నీగా ఛాంపియన్స్ ట్రోఫీని చెప్పొచ్చు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే ఈ టోర్నమెంట్లో విజేతగా నిలవాలని టాప్ టీమ్స్ ఉవ్విళ్లూరుతుంటాయి. ఐసీసీ టోర్నీలో రుబాబు చూపించే ఆస్ట్రేలియా కూడా మెగా కప్పుపై కన్నేసింది. టీ20 ప్రపంచ కప్ 2024 మిస్ అవడంతో ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుని తమ ఆధిపత్యాన్ని మళ్లీ చాటాలని భావిస్తోంది. అయితే టీమిండియా ఫ్యాన్స్ మాత్రం రాసిపెట్టుకోండి, ఈసారి కప్పు రోహిత్ సేనదే అంటున్నారు. దీనికి బలమైన కారణం కూడా చెబుతున్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలిచి ఫుల్ జోష్లో ఉన్న ఆస్ట్రేలియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ టీం కెప్టెన్ ప్యాట్ కమిన్స్ శ్రీలంక సిరీస్కు దూరమయ్యాడు. పర్సనల్ రీజన్స్తో అతడు ఈ సిరీస్కు అందుబాటులో ఉండడం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. ఈ సిరీస్ జరిగే టైంకు కమిన్స్ భార్య డెలివరీ ఉండడంతో అతడు దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యాడట. అయితే కమిన్స్ లంకకు వెళ్లిపోవడానికి మెయిన్ రీజన్ అది కాదు. చీలమండ గాయం తగ్గకపోవడంతోనే అతడు ఈ సిరీస్కు దూరంగా ఉండాలని ఫిక్స్ అయ్యాడు. ఈ విషయాన్ని స్వయంగా ఆస్ట్రేలియా చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ తెలియజేశాడు. కమిన్స్ గాయం తీవ్రత ఎంతో తెలుసుకునేందుకు త్వరలో స్కానింగ్ చేస్తారని వ్యాఖ్యానించాడు. దీంతో కమిన్స్ ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉండడం కష్టంగా కనిపిస్తోంది. గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీకి కమిన్స్ పూర్తిగా దూరమయ్యే ఛాన్స్ ఉందని ఇంగ్లీష్ మీడియాలో వినిపిస్తోంది. ఇది తెలిసిన భారత అభిమానులు ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ మనదేనని బల్లగుద్ది చెబుతున్నారు. వైట్ బాల్ క్రికెట్లో రోహిత్ సేన చాలా బాగా ఆడుతోందని అంటున్నారు. వన్డే ప్రపంచ కప్ 2023 ట్రోఫీ కొంచెంలో మిస్ అయిందని, రన్నరప్గా నిలిచామని, కానీ పొట్టి వరల్డ్ కప్ 2024ను భారతే సొంతం చేసుకుందని గుర్తు చేస్తున్నారు. వన్డేల్లో మన టీం బలంగా ఉందని, మిగతా జట్ల కంటే ఆసీస్తోనే మనకు పోటీ అని, అలాంటి టీం కెప్టెన్ కమిన్స్ లేకపోతే ఇక భారత్కు ఎదురే లేదని కామెంట్స్ చేస్తున్నారు. భారత్ ఖాతాలో మరో ఐసీసీ ట్రోఫీ చేరడం ఖాయం, రాసిపెట్టుకోండి అంటున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.